దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ అంశం ఏమిటనగా విశ్వాసము. కనుక మరి విశ్వాసముతో వచ్చే ఫలితం ఏమిటో, విశ్వాసములో నడుచుకుంటే కలిగే గొప్ప మేలులేమిటో, నడుచుకోకపోతే వచ్చే సమస్యలు నష్టాలు ఏమిటో కూడా మనము ఈ వాక్యాల్లో నుండి ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 32వ వచనం. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందుగా నడిచిన మీ దేవుడైన చాలు. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగం ఏమని సెలవిస్తూ ఉందంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తి నుండి నడిపించినప్పుడు వారి జీవితంలో దేవుడు యెహోవా చేసిన మేలుల్లో చాలా అద్భుతమైన మేలులు చేశాడు. చాలా ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ వచ్చాడు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలను కూడా మోషే రాశాడండి. మోషే ఈ ద్వితీయోపదేశ కాండం ఇశ్రాయేలు ప్రజలకు రాస్తూ ఈ 1వ అధ్యాయం 32వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలను ప్రస్తావిస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. అయితే మీకు త్రోవ చూపి మీ గుడారములు వేయవలసిన స్థలము మీకు సిద్ధపడినట్లు ఏం చేస్తున్నాడు? మీరు గుడారము వేయవలసిన స్థలమును అదంతా కూడా సిద్ధపరచుచున్నాడు. ఎవరు సిద్ధపరిచాడు? దేవుడైన యెహోవా సిద్ధపరిచారు. కాబట్టి ఆ సిద్ధపరచటమే కాదు, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందుగా నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నేటి దినాల్లో చాలామంది జీవితాల్లో, చాలామంది విశ్వాసుల్లో మరి ఏమి కావాలని కోరుకుంటారంటే, ప్రకృతి సంబంధమైన ప్రతి కార్యం కావాలని కోరుకుంటారు. నిజమేనండి. కొంతమంది ఇల్లు కావాలని, కొంతమంది ఉద్యోగం కావాలని, కొంతమంది చాలా ఉన్నత స్థితి కావాలని కోరుకునే విశ్వాసులు చాలామంది ఉన్నారు. నిజమే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆదికాండం 1వ అధ్యాయంలోనే చెప్పాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు తెలియజేసిన మాట. మరి దేవుడు మీ అందరి జీవితాల్లో మంచిగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మీరు నష్టపోవాలని, ఎప్పుడు కూడా మీరు జీవితంలో చాలా పతనం అయిపోవాలని ఎప్పుడు కూడా దేవుడు ఆశించడండి. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు 430 సంవత్సరాల ఐగుప్తిలో వాళ్ళు పడుతున్న బానిసత్వాన్ని, వారు పడుతున్న కష్టాన్ని దేవుడు చూచి వాని యొక్క జీవితంలో వాళ్ళ మూలుగులు, వాళ్ళ యొక్క మొర దేవుడు విని మోషే అనే నాయకుడు లేవనెత్తి మోషేను పంపించి ఐగుప్తిలో ఫరో దగ్గర మరి బానిసలుగా వెట్టి చాకిరీ చేస్తున్న ఇశ్రాయేలులను, నా ప్రజలైన ఇశ్రాయేలులను నేను విడిపించాలని ప్రభు ఆశించి మోషే ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించటం జరిగింది.
నడిపించే విధానంలో ఎలా నడిపించాడు అని అంటే చాలా అద్భుతంగా నడిపించాడు. పగలు మరి వాళ్ళకి మేఘాన్ని కప్పుతూ వచ్చాడు, రాత్రి ప్రయాణంలో కూడా వారికి అగ్ని స్తంభముగా ప్రభు వారికి తోడుగా ఉండి వారిని నడిపించాడు. వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదం ప్రభు అనుగ్రహిస్తూ, ఆహారం అయితే పరలోకము నుండి మన్నాను కురిపించాడు, అంతేకాదు దాహం అయితే బండ నుండి మధురమైన నీరుని వారికి అనుగ్రహించాడు. శత్రువులను మరి ఎర్ర సముద్రములు హతం చేసి ఆ ఎర్ర సముద్రమును వారికి ఆరిన నేలగా చేసి క్షేమముగా నడిపించాడు. ఇంత అద్భుతంగా నడిపిస్తే చివరికి వాళ్ళు ఏముంచలేదంట, విశ్వాసం ఉంచలేదు. ఈ నేటి దినాల్లో కూడా విశ్వాసులు దేవుడిచ్చిన అన్నిటిని అనుభవిస్తున్నారు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. ఈ రోజైనా ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.